తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకుతున్న కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా రంగంలోకి దిగుతున్నారు. తమిళ వెట్రి కజగం పార్టీ అధినేతగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చెన్నైలోని పెరంబూర్ మరియు తిరుచూరపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది విజయ్ రాజకీయ జీవితంలో తొలి ఎన్నికల పోటీ కావడం విశేషం. ఇప్పటి వరకు అభిమాన సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ఆయన ఇప్పుడు నేరుగా ప్రజాభిప్రాయం కోసం ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు. పార్టీ గుర్తు విజిల్ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను ఆయన విజిల్ రెవల్యూషన్ గా అభివర్ణించడం కూడా విశేషం. విజయ్ 2 ప్రాంతాలను ఎంచుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పెరంబూర్ అయితే నగర ప్రాంతం, ముఖ్యమంత్రి స్టాలిన్ కు సమీప రాజకీయ ప్రభావం ఉన్న ప్రాంతం. తిరుచు ఈస్ట్ అయితే మధ్య తమిళనాడులో కీలక ఓటర్ల సమూహం ఉన్న ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ మొదటిసారి పోటీ చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే విజయ్ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. చెన్నైలో నిర్వహించిన సభలో ఆయన చట్టం, అలాగే శాంతి పరిస్థితులపై ప్రభుత్వాన్ని విమర్శించారు. యువత, సాధారణ ప్రజల సమస్యలను ప్రస్తావించారు. అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలను ఎత్తి చూపారు. విజయ్ ఈ ఎన్నికలను ప్రధానంగా తన పార్టీ టీవీకే మరియు అధికార పార్టీ డిఎంకే మధ్య పోటీగా చూపిస్తున్నారు. ఇక ఇతర పార్టీలు మాత్రం ఆయన ప్రభావాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నట్ల కజగం నేతలు విజయ్ సినిమా ట్రైలర్ లాంటి వాడు, క్లైమాక్స్ మా పార్టీదే అంటూ విమర్శలు కూడా చేశారు. ఇక విజయ్ పోటీ ప్రకటనతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా తిరుచిలో పార్టీ క్యాడర్లు బాణాసంచ కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి సినీ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ఇప్పుడు తన మొదటి ఎన్నికల పోరుకు సిద్ధమయ్యారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు ఎంత మేర మద్దతు ఇస్తారు? టీవీకే పార్టీ నిజంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏప్రిల్ 23 ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది.